మరలాదే 30 ఏళ్ళ కదా, మరలాదే 2.0 అంటాడు. కార్యకర్తలకు ఏం చేయలేదు అంటాడు. కార్యకర్తలకి ఏం చేయకపోవడం నాకు అర్థం కావట్లేదు. 1,75,000 అర్జీలు వస్తే ఈ మంత్రులకు కానీ, తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకులకు కానీ, జనసేన పార్టీస్ కానీ 1,75,000 అర్జీలు ప్రభుత్వానికి వస్తే 1,00,000 అర్జీలు వైసీపీ వాళ్ళు చేసిన భూకుట్ర మీదే ఉన్నాయి. ఏం చేయలేదంటారు. 2,50,000 మంది వాలంటీర్లని అప్పనంగా నెలకు 5,000 చొప్పున దోచిపెట్టి మళ్ళీ జాలు అనేది ఉగాదులకి మళ్ళీ రత్నాలని వజ్రాలని విపరీతంగా ప్రజాధనాన్ని దోచిపెట్టాడు. ఏమి చేయకపోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. మద్యం అంతా ఆలే మెయింటైన్ చేశారు, ఇసుక అంతా ఆలే మెయింటైన్ చేశారు, మైనింగ్ అంతా కూడా అక్రమంగా చెప్తున్నారు. చిన్న చేపలను పట్టుకుని పెద్ద తిమింగళాలను పట్టుకోవట్లేదు, నా దాకా వచ్చేసరికి తెల్లారిపోద్ది, నన్ను ఏం చేయలేరు కాబట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్టైల్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అది ఒక రకంగా ఎలా ఉంటుంది? మీ బలహీనతే బయటపడుతుంది కదా, ఓపెన్. అదే మీరు అనేది ఒకటి కరెక్టే, కానీ ఇక్కడ ఏంటంటే మరలా చెప్తా ఉన్నాను, ఒక 1 year ప్రభుత్వాన్ని సెటరేట్ చేయడం కోసం వీళ్ళు తలమోనట్లే పనిచేస్తాం. మొండోడు రాజు కన్నా బలవంతుడంట. రాజ్యం చేస్తుంది మీరు, అక్కడ మొండోడు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు తప్పు చేసి. చాప మీద పడుకోవడం అలవాటైంది, అవినీతి చేయడం అలవాటైంది, జైలుకి వెళ్ళి రావడం అలవాటైంది. జైలుకి వెళ్ళి వస్తే అదేదో పెద్ద భారతరత్న మెడల్ లాగా రివార్డ్ లాగా ఫీల్ అయ్యి మళ్ళీ ఏదో పాదయాత్ర పెట్టేసి నన్ను అన్యాయంగా లోపలేశారని మళ్ళీ ఏదో సానుభూతి ఏడిపేసి మళ్ళీ ఏదో అధికారంలో అసలు క్వశ్చనే లేదు. ఆ పార్టీనే ఉండదు, అతను ఉండడు. ఈ క్లారిటీ ఇప్పుడు ఆ పాయింట్ మీద నేను మాట్లాడతాను. ఆ పార్టీయే ఉండదు అంటున్నారు. వెళ్ళింది నాయకులు, క్యాడరు, కార్యకర్తలు నాతోనే ఉన్నారని ఆయన నిన్న కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని ఇంకో మెసేజ్ ఇచ్చినట్టు. కార్యకర్తలు ఎక్కడుంటారు, ఎక్కడ ఏ రకంగా ఉంటారండి నాకు అర్థం కాదు. కార్యకర్తలు నిజంగా ఉండుంటే ఇంతమంది పోతా ఉన్నప్పుడు మొన్న ఎంత పెయిడ్ ఆర్టికల్స్ ఎంత పెయిడ్ వ్యవహారాలు అంటే జగన్ 2.0 అంట. ఏది ఇంటెన్షనల్ గా వీళ్ళకేమో ప్లకార్డులు పెట్టించి 4 రాడోళ్ళు పెట్టించి జిందాబాద్లు కొట్టించి తెల్లారు మళ్ళీ ఇదే మాట ఆయన మాట్లాడడం. ఇదంతా జనాలకు అర్థం కాదా? ఇంటెన్షనల్ గా ఇదంతా లాస్ట్ టైం ఏదైతే ఐపాక్ టీం చేసిందో ఇప్పుడు మళ్ళీ అలాగే అదే వ్యవహారం నడుపుతా ఉంది. జనాల్లో వ్యవహారం చేస్తాం, విద్వేషాలు రచ్చగొడదామని. ఇప్పుడు వచ్చినటువంటి 4 రోజులకే రాష్ట్రపతి పరిపాలన, అది 164 సీట్లతో వచ్చినటువంటి అతిపెద్ద ప్రభుత్వం మీద మీరు ఇంకొక మాట స్ట్రెస్ చేసిన మహా అయితే ఏం చేస్తారబ్బా, 3-4 నెలలు లోపలేస్తారన్నారు. అంటే మీరు వేసేది 3 నెలలు 4 నెలలు, మళ్ళీ నేను బయటకు వస్తాను, మీ అందరి సంగతి తేలుతా, మంచికి మంచి చెడుకు చెడు అన్నాడు ఆయన నిన్న. అదే అన్నాను, ఆయన అలవాటు అయిపోయిన జీవితం. ఆయనతో పాటు అందరినీ కూడా రద్దు చేయాలి, అందరినీ కూడా అవినీతిపరం చేయాలి, అందరినీ కూడా కేసుల మీద బనాయించాలి. ఈయన ప్రాక్టీస్ ఏంటంటే ఈయన అవినీతి పరుడు, ఈయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈయనతో ఉన్న వాళ్ళంతా ఇంచుమించు ఇంత సచిమూర్తి గారు చెప్పినట్టుగా ఎవరైతే మంత్రులు ఇళ్ల మీద లేదా ప్రతిపక్ష నేత మీద ఇళ్ల మీద దాడి చేశారో వాళ్ళ కమింగ్ లెటర్ అను మంత్రులు ఇచ్చారు. ఎవరైతే బాగా తిట్టారో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, లేదా మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు, లేకపోతే రాజ్యసభలు ఇచ్చారు, లేకపోతే ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఎవరైతే విధ్వంసాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తారో, విద్వేషాలు అద్భుతంగా రెచ్చగొట్టగలుగుతారో, ఆ పార్టీ విధానాలు అవి ఎవరైతే బ్రహ్మాండంగా తిట్టగలుగుతారో వాళ్ళందరూ ప్రమోషన్ జరిగినాయి. అదే రీతిలో ఎవరైతే అలాగే మిడిసిపోయి ఎగిరిపోయినటువంటి వాళ్ళు అన్నారో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో. కాబట్టి ఇతను ఏమంటాడంటే ఏ వదిలే మహా అయితే 2-3 నెలలు చేయాలి. 2-3 నెలలు జైలు కాదు, మీ శాశ్వతమైనటువంటి జన్మస్థానం శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సిద్ధం చేయడానికి వ్యవహారం అంతా కూడా నడుస్తా ఉంది. అనుమానం ఏం లేదు. ఇతను కూడా తీసుకుని నేను మీకు మళ్ళీ ఇస్తాను. గాదా వెంకటేశ్వర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం.